హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీలో చికెన్ కర్రీ. ముందుగా 2 మిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనాకు చిన్న కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చికెన్లో కావాల్సిన మసాలాలు కూడా పక్కకు పెట్టుకోవాలి. ఒక అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. చికెన్ కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. సగం కప్పు పెరుగు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ వక్క కడిగేసి అందులో పిండుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సగం పావు నూనె వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ముక్కలకు మంచిగా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, మిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ తీసి అందులో వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. ముందుగా కడిగేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి మొత్తం. చిన్న టీ గ్లాసులు
వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. అంతే ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. Thank you for watching. Please subscribe my channel.